హాయ్ ఫ్రెండ్స్, ఇవి చేపలు చెరలో నుంచి మా మామ పట్టుకొచ్చాడు. ఊరికి వెళ్ళాం మేము, అక్కడ పట్టుకొచ్చాడు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింటే ఈ చేపల కూర చేశారు వాళ్ళు. దీనికి కావాల్సిన పద్ధతులు: ఎర్రగడ్డ, కొబ్బరి, తెల్లగడ్డ అంటాం మేము. కొంచెం జీలకర్ర, మెంతులు వేసి వేయించాలా. ఈ పక్కన పెట్టేసుకోవాలా. వేగినాక చేపల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఇప్పుడు చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని అవన్నీ మసాలా పెట్టుకోవాలా. ఈ మసాలాలో కొబ్బరి ఇవన్నీ ఉంటాయి, ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీ పట్టింది మా అక్క. ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఒక పక్క ఇది. ఫస్ట్ ఎర్రగడ్డ వేసింది, నూనె వేసి. ఎర్రగడ్డ బాగా మగ్గినాక ఇప్పుడు కొబ్బరి, కారము, పసుపు ఇవన్నీ పేస్ట్ వేసేసింది. ధనియాల పొడి ఇవన్నీ వేసిన పేస్ట్ వేసేసింది. కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టింది. ఇది బాగా మగ్గినాక, మగ్గాలి ఇది కొంచెం బాగా. ఇది ఎంత బాగా మగ్గినాక తర్వాత కొద్దిగా వాటర్ వేసింది, మిక్సీ నీట్గా క్లీన్ చేసిన వాటరు. చింతపండు పులుసు బాగా పిసికి వేసింది. కొద్దిగా కరివేపాకు వేసింది. ఇప్పుడు చేపలు వేస్తుంది. గ్రేవీకి సరిపడంత వాటర్ వేసి చేపలు వేస్తుంది. ఇప్పుడు ఇది నేను చేయలేదు, మా అక్క చేస్తుంటే నేను వీడియో తీశాను. ఈ చేపల్ని బాగా వాళ్ళే కట్ చేసి అన్నీ చిన్న చేప ఇది. ఇది బాగా ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలా, కలబెట్టకుండా. ఇప్పుడు బాగా ఉడికింది. చేపల పులుసు రెడీ విత్ మా అక్క స్టైల్.